కాల్పుల విరమణ గంటలోని పాక్ ఉల్లంఘటన. పోరును వీడేందుకు తొలుత రెండు దేశాల అంగీకారం. డీజీఎంఓల స్థాయి చర్చల్లో నిర్ణయం. అమెరికా సహా పలు దేశాల దౌత్య యత్నాలు సఫలం. రాత్రి పొద్దుపోయాక పరిస్థితిలో కొంత మార్పు. డ్రోన్లతో మళ్లీ దాడులకు తెగబడినటువంటి పాక్. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కాశ్మీర్లలో బ్లాక్అవుట్ కొనసాగింపు. విరమణకు ముందు పాకిస్తాన్లో 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినటువంటి భారత్, డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నటువంటి మన సైన్యం. కాశ్మీర్లో 7 మృతి. దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం ఇక్కడ. భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్లే చల్లారి మళ్లీ వేడెందుకున్నాయి. అమెరికా మరికొన్ని దేశాల దౌత్యంతో, రెండు దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే కాసేపటికే పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగబడింది. సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది. మన సైన్యం వాటిని సమర్థవంతంగా నిలువరించింది. భారత విదేశీయ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సాయంత్రం 6 గంటల సమయంలో కాల్పుల విరమణపై ప్రకటన చేశారు. రెండు దేశాలు శాంతికి అంగీకరించాయనేసి అంతకు ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భూతల, గగనతల, సాగర జలాల్లో అన్ని రకాల కాల్పులు సైనిక చర్యలను రెండు దేశాలు నిలిపివేస్తాయి. దీనికి పాకిస్తాన్ బేషరతుగా అంగీకరించిందని మిస్రీ తెలిపారు. రెండు దేశాల డీజీఎంఓలు శనివారం సాయంత్రం 3:35 గంటలకు సమయంలో నేరుగా మాట్లాడుకున్నారు. రెండు వైపులా అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు. అయినా సరే పాకిస్తాన్ మళ్ళీ దుస్సాహసం చేయడం అనేసి అంటే ఇక చూడండి ఎట్లుందో పరిస్థితి. అనవసరంగా మనం ఆపినవా అనేటువంటి సిచ్యువేషన్ మనకే రావాలి. ఈసారి మనం పోతున్నాం అనేసి అంటే పీఓకే కాదు, పాకిస్తాన్ పట్టుకొచ్చుకోవాలి ఈసారి. ఇంకా ఇది పాకిస్తాన్ ఉన్నటువంటి వక్ర బుద్ధి. మనం సరేలే అనేసి అగ్రరాజ్యాలు చెప్తున్నాయి, ప్రపంచ దేశాలకి శాంతిని నెలకొల్పే దేశం మీది. మరి ఏదేమైనా సరే ప్రపంచ దేశాలకి మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, శాంతిని పరిచయం చేసిరు. ఈ రోజు మళ్ళీ మీరే జరిగినటువంటి సిచ్యువేషన్ ఆధారంగా ఆవేశం తెచ్చుకునేసి పాకిస్తాన్ మీద ఉగ్రరూపం చూపిస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా నివ్వబోయేటువంటి పరిస్థితి అయినాయి. మరి మీరు సర్దుమణిగించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని మనకు మద్దతు ఇచ్చుకుంటేనే, సమర్థించుకుంటేనే వాళ్ళు ఏం చేశారు, రిక్వెస్ట్ చేశారు మనల్ని. ఇక సర్లే అనే ఉద్దేశంతో మనం కూడా ఉగ్రవాదుల మీద మా యొక్క ప్రతాపం కానీ ప్రజల మీద కాదు, ఉగ్రవాదులను వేరువేయటం మాత్రమే మాకు కావాల్సినటువంటి ప్రధానమైన ధ్యేయం. కానీ ప్రజల మీద మాకు అటువంటి విద్వేషం కానీ కోప ఉద్రేకాలు కానీ లేవు. వాళ్ళకి ఇప్పుడు నీరు లేకుండా ఎండినటువంటి పరిస్థితి, ఏడుస్తున్న పరిస్థితి. కనీసం అక్కడ రక్షణ అనేటువంటిది కూడా లేకోకుండా ఆ యొక్క పూర్తి తరహాలో ప్రజలు పారిపోతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న మానవతా దృక్పథంతో కొంత మేరకు సరే ప్రేమను కలిగినటువంటి దేశం కాబట్టి మనం ఏం చేసినాం, సరే మీ దేశాల్లో అన్ని కలిసి మాకు ఒక హితోబోధ లేదా మాకంటూ ఒక సజెషన్ ఇస్తున్నాయి కాబట్టి దానికి మేము కూడా కొంత మేరకు తగ్గుతాం అన్నట్టుగా మనం మొగ్గు చూపితే 1 గంటలోనే కాల్పుల విరమణ అనేటువంటి దాన్ని తీసిపడేసిందంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పూర్తి తరహాలో మళ్ళీ మొదటి పరిస్థితి పట్టుకొచ్చింది. అవసరమా? డ్రోన్లతో మళ్ళీ దాడులకు తెగబడినటువంటి పాక్. దానికి బుద్ధి వస్తుంది అనేసి ప్రపంచ దేశాలు చెప్పడం, మనం నమ్మటం బాగానే ఉంది. దానికి సంబంధించినటువంటి వీడియో చూద్దాం మనం ఒకసారి ఇక్కడ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మెరుపు దాడులతో పొరుగు దేశానికి కంటి మీద కురుకు లేకుండా చేసిన భారత్ పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు అంగీకరించింది. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలు జరిపిన తర్వాత ఈ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు. పహల్గామ్ దాడి తదనంతర పరిణామాలతో భారత పాకిస్తాన్ తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 3:35 పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పుల విరమణకు ప్రతిపాదన చేశారని విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఈ సమయంలో ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరిగినట్లు చెప్పిన మిశ్రీ ఈ చర్చల్లో
చర్చలు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు చెప్పారు. భూమి, గగన, సముద్ర తలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని విక్రమ్ మిశ్రీ చెప్పారు. కాల్పుల విరమణకు ముందు వెనక ఎలాంటి షరతులు లేవని మిశ్రీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి తొలుత ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని మిశ్రీ స్పష్టం చేశారు. I have a very brief statement to make. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give it. ఇది పరిస్థితి. పాకిస్తాన్ నుంచి ఫోన్ రావడం, మరి ఉన్నటువంటి అగ్రరాజ్యాల నుంచి మనకు కొంతమేరకు ఒత్తిడి రావడం, సరే మనం వాటికి అంగీకరించడం జరిగింది. అయినా సరే పాకిస్తాన్ సంబంధించి మళ్ళీ కాల్పుల విరమణకు తెగబట్టడం అనేటువంటిది, మళ్ళీ దాడులు చేయడం అనేటువంటి మనం ఊకోకుండా మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితికి మళ్ళీ మొగ్గు చూపేటువంటి పరిస్థితి. ఇది కాల్పుల విరమణ ప్రకటన అనంతరం శనివారం రాత్రి జమ్మూ అండ్ కాశ్మీర్ లో శ్రీనగర్ గగనతలంలో పాకిస్తాన్ యొక్క డ్రోన్లు, ఇక్కడ చూసుకుంటే ఎలా వచ్చాయి డ్రోన్లు, వాటికి సంబంధించి ఒక చిన్న వీడియో చూద్దాం మనం. భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన కొద్ది గంటల వ్యవధిలోనే దాయాది దేశం మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది. ఎప్పటి మాదిరిగానే సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. మరోసారి పాకిస్తాన్ కాల్పులకు తెగబడటంతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్ లో బ్లాక్అవుట్ విధించారు. మళ్ళీ డ్రోన్స్ వస్తున్నాయి మనకి ఇట్లా. ఓవైపు శాంతికి సిద్ధమంటూ భారత్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఎప్పటి మాదిరిగానే మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించినట్లు ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. శ్రీనగర్ లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీనగర్ పాత నగరంలోకి పాక్ కి చెందిన డ్రోన్ దూసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ డ్రోన్ భారత బలగాలు సమర్థంగా అడ్డుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మరోసారి దాడులకు తెగబడటంతో శ్రీనగర్ లో క్షిపణి రక్షణ వ్యవస్థను మళ్లీ సిద్ధం చేశారని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఇది పరిస్థితి. పాకిస్తాన్ కు సంబంధించి మళ్ళీ దాడులు తెగబట్టడం అనేటువంటిది దాని వక్రబుద్ధిని చూపిస్తుంది. మీకు ఎంతమందికి అయితే అసలు పాకిస్తాన్ అనేటువంటిది మళ్ళీ ఇలాగే చేస్తుంది, అసలు పాకిస్తాన్ అనేటువంటిది ప్రపంచ పట్టణంలో ఉండకూడదు అనేటువంటి వాళ్ళు ఉంటే మాత్రం లైక్ చేయండి ఖచ్చితంగా. నా యొక్క ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని చూసి కొంతమేరకు భయపడేటువంటి పరిస్థితిగా మనం ఎదిగినాం. సెకండ్ థింగ్, ఒకవేళ ఈ యొక్క పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అసలు దీన్ని ఆక్రమించుకుంటూ పోయేది అనేటువంటి ఆలోచన నాకే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ఉంది. ఇది నిజమా కాదనేటువంటిది కామెంట్ రూపంలో తెలియపరచండి ఒక్కసారి. ఇక మూడో విషయానికి వస్తే, అసలు ఈ రోజు మనం మినహాయించి పిఓకేను ఆక్యుపైడ్ చేయకపోతే, ఆక్యుపైడ్ చేసుకుని ఉండకపోతే ఇక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ పాకిస్తాన్ తోటి ఇలాంటి పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం ఆక్రమించుకుంటాం అనేటువంటిది అయితే అదొక కలగానే నాకు అనిపిస్తుంది. ఇంకా ఇది రైట్ టైం అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎందుకనేసి అంటే మళ్ళీ బీజేపీ పాలిస్తుందా కాంగ్రెస్ పాలిస్తుందా అనేటువంటి విషయాల గురించి మనం అయితే మాట్లాడలేదు. రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుంటున్నాం. భారతదేశానికి ఉన్నటువంటి ఒక మంచి నేత, దమ్మున్నటువంటి నేత ఇప్పుడు ప్రజెంట్ మన దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మన దేశం నలుమూలన విస్తరిస్తుంది, గర్వంగా ఉండగలుగుతుంది, ఒక ధైర్యమైనటువంటి స్టెప్ తీసుకోగలుగుతుంది. మరలా తిరిగి అలాంటి నేతని మనం ఒకసారి చూస్తామా అనేసి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే మాత్రం మళ్ళీ ప్రధాన పదవిలో కూర్చోకపోవచ్చు కూడా. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు వయసు సహకరించాలి అనేటువంటి అంశం ఒకటి ఉంటుంది మనకి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ ఒకవేళ గెలిచినా సరే నరేంద్ర మోడీ గారు ఒకవేళ ప్రధానమంత్రిగా నేను చేయడానికి నాకు బలం సరిపోవట్లేదు, నాకు అంత ఓపిక లేదు, నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా అనేటువంటి ఉద్దేశాన్ని కనుక తెలియపరిస్తే మాత్రం తిరిగి దేశం అంత మంచి నేతని మళ్ళీ దేశానికి ప్రధానమంత్రిగా మనం తీసుకోవడానికి ప్రస్తుతానికైతే అంత పెద్దగా అయితే కనిపించట్లేదు. ఇది కాంగ్రెస్ లో పరిస్థితి అలాగే ఉంది,
మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చూసినా కూడా ఇక మళ్ళీ అట్లాంటి పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ తిరిగి ఆ పీఓకను ఆక్యుపైడ్ చేసుకోవాలనేసి అంటే అంత ధైర్య సాహసాలు చేయగలిగేటువంటి ఒక దేశ ప్రధానిగా మళ్ళీ రావడానికి ఇక ఎన్ని సంవత్సరాలు పెట్టిద్దో మనకు తెలియదు. అసలు ఇది రైట్ టైం. ఈ టైంలోనే పీఓక మొత్తం మనం తీసేసుకుని అసలు పాకిస్తాన్ పటమే లేకుండా తీసి పడేస్తే, ఎందుకనేసి అంటే ఒక పక్కన బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి దాడులు కూడా జరుగుతున్నాయి. రీసెంట్ గా బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి సోల్జర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పౌరులు కావచ్చు, పాకిస్తాన్ సోల్జర్స్ ని చంపడం జరిగింది. మేము భారత యొక్క సహకారంతో, భారత్ చేసినటువంటి చర్యలతోటి మేము కూడా ఇక్కడ స్వతంత్రాన్ని పొందుకున్నాం అనేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాంటి సందర్భంలో బెలూచిస్తాన్ మినహా మిగిలినటువంటి ఎంత నా అంచనా ప్రకారం అయితే ఒక 52% ఉండొచ్చు మిగిలినటువంటి ల్యాండ్. ఈ యొక్క ల్యాండ్ అనేటువంటి దాన్ని తీసేసుకుంటే దరిద్రం పోతుంది అసలు. ఎందుకనేసి అంటే అసలు ఆ ఉగ్రముఖలు అనే వాళ్ళు లేకుండా మనం తుడిచిపడేసుకోవచ్చు మన భూభాగంలో చేర్చుకుంటే. అప్పుడు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క చైనా గడు కూడా మంచిగా బుద్ధి వస్తుంది, ఏకాకిం చేసి పడేయచ్చు. మన దేశంతో పెట్టుకోవాలనేసి అంటే ఇప్పటికే చాలా వరకు భయపడి సత్తాడు. ఇక ఈ దెబ్బతో అసలు రాకుండా పోతుంది. మనకు కూడా ఉగ్రవాదులు అనేటువంటి మాట లేకుండా ఉంటది. ఇక్కడ చూసాం కదా, కార్పుల యొక్క విరమణ అనేటువంటి దాన్ని పూర్తి తరహాలో మళ్ళీ విరమించేసి తెగబడినటువంటి పాకు దాడులు అనేటువంటి విషయాలని మళ్ళీ ఇంకోసారి చూడడం, అమాయకమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం కూడా మనం ఇంకోసారి చూడకోకుండా ఉంటది. ఇది నిజమే, ఇలా చేస్తేనే బాగుంటది. మోడీ గారు మీరు ఆపమాకండి, దయచేసి మళ్ళీ కొనసాగించండి, పాక్ మొత్తాన్ని ఆక్రమించుకోండి, పీఓకే కాదు మొత్తం ఆక్రమించేసుకోండి అనేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి.